జాతీయ స్థాయిలో తీసుకొచ్చినటువంటి మేటి క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. అజరుద్దీన్ గారి గురించి ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియంది కాదు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత అజరుద్దీన్ గారిది. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆనాడు భారతదేశ క్రికెట్ జట్టుకి పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే అజరుద్దీన్ యొక్క సారథ్యం పనిచేసింది. క్రీడా ప్రపంచానికి కాకుండా యావత్ దేశానికి కూడా వారు క్రీడల ద్వారా సేవలు అందించిన సందర్భం. ఒకమారు పార్లమెంట్ సభ్యుడిగా రకరకాలుగా ఈ దేశానికి సేవలు అందించినారు. వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవాళ క్యాబినెట్లకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దాన్ని అడ్డు తొలగే విధంగా విషం వెళ్ళగక్కుతూ ఒక మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓర్చుకోలేని బీజేపీ నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఒక గొప్ప క్రీడాకారుడికి తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం వస్తూ ఉంటే దీని అనైతికమైనటువంటి వ్యవహారంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న, తెలంగాణ ఆవిర్భైనటువంటి పోయిన పరిస్థితులు తీసుకున్న, మైనారిటీలకు ఎప్పుడు కూడా క్యాబినెట్లో అవకాశం ఇస్తూ వచ్చినాం. మేము మొదట్లో మైనారిటీకి అవకాశం ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవక అవకాశం కొంత డిలే అవుతూ వచ్చింది. ఇవాళ అవకాశాన్ని అజరుద్దీన్ గారిని క్యాబినెట్కు తీసుకోవడం ద్వారా మైనారిటీలకు సంక్షేమాన్ని, మైనారిటీకి అభివృద్ధి కార్యక్రమాలు పంచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇలా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మిత్రులారా, ఇక్కడ బీజేపీ ద్వంద్వ వైఖరిని మనం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక ఉదాహరణ ఇస్తా. ఇవాళ ఎన్నికల వేళ, ఎన్నికలు జరుగుతున్న వేళ అజరుద్దీన్ ఎలా క్యాబినెట్కి తీసుకుంటారు? ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇబ్బంది కలుగుతుందనే మాట చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ మాటలు చెప్తా ఉన్నారో ఆ బీజేపీ నాయకులను సూటిగా